హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న కూర బచ్చలాకుతో పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బచ్చలాకుని అయితే చూసేద్దాం. ఇదండి చిన్న మొక్క తెచ్చి వేసాను. చూడండి ఎంత అయిపోయిందో, పొదైపోయింది. ఈ బచ్చలాకుని ఇలా కాడలతో పాటు ఇలా ఎర్ర తీసేసుకొని పప్పులో వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఒక పిడికిడు అయితే సరిపోద్ది పప్పుకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఆకు అయితే పప్పులోకి సరిపోతుంది కరెక్ట్గా పిడికిడు. ఈ పప్పు ఆకుని మనం ఎంచుకునేటప్పుడు లేతగా ఉంటాయి కదా, ఆ లేత కాళ్ళని ముదురు కాళ్ళని అదేం లేదు ఫ్రెండ్స్. ఈ లావు కాళ్ళను కూడా బాగా ఉడికిపోద్ది పప్పు. మీరు అసలు భయపడమాకండి. ఇదిగోండి చూపిస్తా చూడండి. లేత కాడే బచ్చలాకు పప్పుకి కావాల్సిన ఐటమ్ ఏందో చూసేద్దాం. బచ్చలాకు పిడికిడి తీసుకున్నాను, కరివేపాకు రెమ్మలు 2, పెసరపప్పు ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను, టమోటాలు 3, ఎర్రగడ్డ 1, చింతపండు చిన్న టమోటా సైజ్ అంతా, పచ్చిమిర్చీలు 18. ఈ బచ్చలాకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని ముక్కలుగా అంటే తుంచేసుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సన్నగా. ఈ పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డ ముక్కలుగా కట్ చేసేసుకుందాం. తర్వాత బచ్చలాకు శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని చూడండి సుగంత్రానికి ఇట్లా ఇది చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి ముట్టించేసుకున్నాం. ఇప్పుడు ఈ పెసరపప్పుని త్వరగా ఎంచుకుందాం. నేను ఆల్రెడీ ఈ పెసరపప్పుని రాళ్ళు అలాంటివి లేకుండా శుభ్రంగా ఏరుకొని కప్పులో పోసుకున్నా ఫ్రెండ్స్. ఈ పెసరపప్పు దోరగా వచ్చేలాగా ఎంచేసుకోవాలి. మరీ మాడబెట్టుకున్న పప్పు అనేది టేస్ట్ బాగుంది, అందుకని లైట్గా దోరగా వస్తే సరిపోద్ది. ఇలా ఎంచుకునేది ఎందుకంటే పొట్టబురం అలాంటివి లేకుండా ఉంటుంది ఇలా పెసరపప్పు చేసుకున్నప్పుడే. మామూలు కందిపప్పు అయితే వేయించుకోవలేదు. ఈ పెసరపప్పుతో చేసుకునేటప్పుడు ఇలా దోరగా వేయించుకుంటే పొట్టబురం, గ్యాస్ ట్రబుల్ అలాంటివి రాకుండా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దోరగా వచ్చింది చూసారా? ఇలా లైట్గా దోరగా వస్తే సరిపోద్ది. ఇప్పుడైతే దించేసుకుందాం. ఈ మాత్రం ఉంటే పప్పుకు సరిపోద్ది. ఇప్పుడైతే 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాం. పప్పు 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇదిగోండి 1.5 చెంబు వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఉప్పు తెల్లిందో లేదో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే తెల్లింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, ఈ చింతపండు ఇప్పుడు ఈ పప్పులో వేసేద్దాం. తర్వాత బచ్చలాకు కూడా వేసేద్దాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని బచ్చలాకు, ఈ పెసరపప్పు, పచ్చిమిర్చి, టమోటా, చింతపండు, ఎర్రగడ్డ అవన్నీ బాగా మెత్తగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకుందాం. పప్పు ఉడికిందో లేదో చూద్దాం. ఉప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దించేసుకుందాం. చూడండి బచ్చలాకు, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, చింతపండు అవన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో వచ్చే వాటరు ఈ గిన్నెలోకి వంపేసుకుందాం. వాటర్ వంపేసుకున్న తర్వాత స్పూన్ సాల్ట్ వేసేసుకొని మెత్తగా వచ్చేంత వరకు ఎనిపేసుకుందాం. పప్పు అయితే మెత్తగా వచ్చేసింది. పక్కన తీసి పెట్టుకున్న వాటర్ని ఇప్పుడు ఈ పప్పులో పోసేసుకొని కలిపేసుకుందాం.
3 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు అందులో స్పూన్ తిరగమాత గింజలు అంటే ఆవాలు, జీలకర్ర. ఆ యొక్క రుచికట ఆనిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు ఇవి కూడా వేసేసుకున్నాం. ఈ ఎర్రగడ్డ దోరగా వచ్చిందాక ఏం చేస్తున్నాం. చూడండి, ఎర్రగడ్డ లైట్గా దోరగా వచ్చింది. ఇప్పుడు ముందుగా నేను పెట్టుకున్న ఈ పప్పును కూడా ఇందులో పోసేసుకున్నాం. ఈ పప్పు మొత్తం పోసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసుకొని దించేసుకోవడమే. నిమిషం తర్వాత చూస్తే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మన హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో నేను చేసిన బచ్చల కూర పప్పు అయితే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా చేసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.